బిర్యానీ కలియా ఇదేందో కూర అనుకుంటా, పెరుగు చట్నీ, గోంగూర తినేసి ఇంకా లైట్ ఎందుకు ఆన్ అయింది, లైట్ ఆన్ అయింది గైస్ ఎందుకో తెలీదు. తినేసి కలుద్దాం. చెయ్యి కాలుతుంది లైట్ ఆపుతుంటే. ఇది కూడా ఇచ్చారనమాట. ఇంకా దీని లోపల ఏముంది, ఇంకా ఉల్లిపాయలు. తినేసి కలుద్దామా? ఎగ్జామ్ ఇప్పుడు రాసి వచ్చాం కదా, తిందాం అనుకోలే, ఏదో ర్యాండమ్గా ఆర్డర్ పెట్టా. అది సాంగ్. చచ్చిపోమంటావా చెప్పు, చచ్చిపోమంటావా? ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు నన్ను చెప్పు, ఎందుకు? వై? వాట్ ఆర్ యూ గెయినింగ్? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందు నువ్వు చూస్తావా, నేను మాట్లాడలేదంటే చూస్తావు, నాకు తెలుసు, అందుకే ఆపా వీడియో. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ రాసేసాను, మిడ్ ఎగ్జామ్ రాసేసి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత నేను ఏంటంటే పొరపాటున డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ చూసుకోలేదన్నమాట. అవర్ లవ్లీ మైకిల్ జాక్సన్ గారిది బయోపిక్ వచ్చింది. ఐ రియల్లీ లవ్ మైకిల్ జాక్సన్ అనమాట, రియల్లీ అడ్మైర్ ఎ లాట్. అయితే ఏం జరిగిందంటే సరే టికెట్స్ రాలేదు, నేనేంటి ర్యాండమ్గా నిన్న బిర్యానీ తిందాం అనుకుంటే నేను బిర్యానీ తినలేదు ఈరోజు. తినలేదు ఎందుకంటే మా మమ్మీ రేపు ఆర్డర్ పెట్టుకుందిలే అని అన్నారు. నువ్వు సైకిల్ చేసావు అనుకో. అయితే ఏం జరిగింది, ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకుంటే బిర్యానీ ఎందుకు మా నవ్వుతున్నావు? బిర్యానీ 220, బిర్యానీ 240 కదమ్మా, 240. సో ఆర్డర్ పెట్టేసాను, తినేసాను. మధ్యాహ్నం సరే తిన్న తర్వాత అలా కూర్చున్నాను, ఫోన్ చూస్తా కూర్చున్నాను. డిస్ట్రిక్ట్ యాప్లో ఆల్రెడీ టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి అనమాట. 177 ఉంది స్టార్టింగ్. అంటే ఇంకా డిస్ట్రిక్ట్లో అప్లై చేసిన, అంటే డిస్ట్రిక్ట్లో నుంచి పర్చేస్ చేసినందుకు టికెట్ 204 రూపీస్ ఎంత అవుతుంది అనమాట. అనవసరంగా బిర్యానీ తిన్నాను. అయినా కానీ మనం వెళ్తాం. కాకపోతే ఏంటంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. మిడ్ ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత ఫ్రైడే సాటర్డే హాలిడే ఇస్తున్నారు. ఎందుకంటే మా అందరికీ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫ్రైడే సాటర్డే హాలిడే ఇస్తున్నారు. ఫ్రైడే సాటర్డే అలాగే సండే కూడా 3 days హాలిడేస్ వస్తుంది. సాటర్డే వచ్చేసేమో నాకు ఎగ్జామ్ ఉందన్నమాట, ఎన్పిటిఎల్ ఎగ్జామ్. ఎక్కడంటే యూనివర్సల్ కాలేజ్ అని చెప్పి మా దగ్గరలో యూనివర్సల్ కాలేజ్ ఉంది. యూనివర్సల్ కాలేజ్లో ఎగ్జామ్ అనమాట. ఎలా చెప్పాలి, ఇంకా మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ చూడాలి. ఫ్రైడే సాటర్డే సండేలో గ్యారెంటీ అసలు బయోపిక్ వస్తుందని తెలిసి నేను ఇంకా ఎడిక్ట్ అయిపోయాను అనమాట మైకిల్ జాక్సన్కి. అంటే అసలు ఆ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి, అసలు ఆ లైఫ్ స్టైలే వేరు గైస్. చనిపోయిన తర్వాత మోర్ అమౌంట్ ఆఫ్ మనీ జనరేట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ మైకిల్ జాక్సన్ అనమాట. చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఫేమ్ తగ్గకుండా ఇంకా పెరిగింది ఎవరికి అంటే దట్ ఈస్ మైకిల్ జాక్సన్ అనమాట. నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఉంది, ఆ రీల్ దీంట్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వచ్చిద్దేమో అనిపిస్తుంది. అసలు ఎంత బాగుండిద్ది అని అంటే సంథింగ్ మన చుట్టుపక్కల ఏంటంటే ప్రమోషన్స్ అంటే ఏంటంటే ఒక ఆడియో లాంచ్ ఈవెంట్ పెట్టి హీరోయిన్ అయిన డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి ఒక జనాల్ని ఫామ్ చేసేసుకొని చేస్తారు. అక్కడ అలా కాదు, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ జరుగుతుంది. ఏంటంటే ఒక పెద్ద బస్సు, ఆ బస్సులో ఒక సైడ్ స్క్రీన్ ఉండిద్ది. ఆ స్క్రీన్లో ఏంటంటే ట్రైలర్ వస్తూ ఉండిద్ది. పిల్లలు స్కూల్ కాలేజ్ నుంచి అలా బయటికి రాగానే ఆ బస్సు వచ్చేసి కరెక్ట్గా ఆ స్కూల్ ముందు నుంచొని ప్రమోషన్ చేసిద్ది. సంథింగ్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ వింటేజ్ థింగ్స్ ఇన్ అమెరికా. మన దగ్గర అలాంటి కల్చర్ ఉండదన్నమాట. మన దగ్గర అంతా రగెడ్, దాని ఏమంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఉండిద్ది. వాళ్ళ దగ్గర అలాంటి కల్చర్ ఉండిద్ది అనమాట. దట్ ఈస్ పొద్దున్న నుంచి నేను మార్నింగ్ సరే నాకు ఎగ్జామ్ ముందు వెళ్ళే ముందు కూడా నేను రికార్డ్ చేద్దాం, గ్యారంటీ మైకిల్ జాక్సన్కి సంబంధించి ఇలా బయోపిక్ వస్తుంది, చెప్పాలి, ఎలాగైనా చేయాలని చెప్పేసి వీడియో ఖచ్చితంగా అనుకున్నాను అనమాట. అది జరిగింది. ఇంకేం చెప్పాలి, రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. బయోపిక్ ఎవరు తీశారనుకున్నారు? మైకిల్ జాక్సన్ యొక్క మేనల్లుడు తీశారనమాట. సంథింగ్ జాఫరో సంథింగ్ ఏదో ఉంది పేరు అనమాట. అది గైస్ సంగతి. గ్యారంటీ వెళ్ళేదైతే పక్కా గైస్. ఆ మూవీకి వెళ్ళి చూసి అది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ అనమాట.
ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే గ్యారంటీ నేనైతే నా సజెషన్ గ్యారంటీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే అలాంటి లెజెండ్ యొక్క బయోపిక్ చూసామనంటే మనకు కూడా చాలా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్గా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అది గైస్ సంగతి. ఈ సెమ్ స్టార్ట్ అయిపోతుంది, సెమ్ ఎగ్జామ్స్ ఈ మిడ్ అయిపోగా ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే హాలిడేసా, మళ్ళీ మండే ట్యూస్డే వెన్స్డే ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి మిడ్. ఓకే, అది అయిపోయిన తర్వాత థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ 4 days. దాని తర్వాత నుంచి సెమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి May 20 అయిపోతాయి. May 20 నుంచి మాకు ఇంటర్న్షిప్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఇంటర్న్షిప్. సడన్గా తేపుల్లో కూడా నేను మాట్లాడేసరికి ఏం జరుగుతుందంటే, నేను దాని తర్వాత వీడియో చూసుకుంటా కదా, సంథింగ్ ఆడ్. ఓకే, ఆ తేపు వస్తా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఏదో వియర్డ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకెలా చెప్పాలి, ఎన్ఎస్ఎస్ ఇంటర్న్షిప్ ఉందన్నమాట. ఇంటర్న్షిప్ ఏంటంటే ఒక స్కూల్స్కైనా ఎక్కడైనా విలేజెస్కైనా వెళ్ళి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు 1 నొక్కండి 2 నొక్కండి అన్నప్పుడు నొక్కకుండా ఉండడం, సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ సంబంధించి, సైబర్ క్రైమ్ కాల్స్ సంబంధించి, ఇంకా అదేలే ఫోన్ మనం మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా చాలా వచ్చాయి కదా, డైరెక్ట్ కాల్ రింగ్ అవుతున్నప్పుడు ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు అని చెప్పేసి వాయిస్ వచ్చేదన్నమాట. అది ఇంకా స్కూల్లో పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉండిద్ది, ఏ ఫీల్డ్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్పడం. అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ థింగ్స్ అనేవి స్ప్రెడ్ చేసి 10 మందికి చెప్పడం. అదొక 12 hours ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాలంట. అంటే 12 hours అంటే May 25th నుంచి సంథింగ్ June ఎంతో ఇచ్చారు, June 20 దాకా ఎంతో. అప్పటిలోపు ఏంటంటే 12 hours అనేది, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గంట వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఒక 3 type of ఈవెంట్స్ చేయాలి. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 3 type of అవేర్నెస్ ప్రోగ్రామ్ 3 చోట్ల చేయాలి, 3 టాపిక్స్ సంబంధించి చేయాలన్నమాట. అది గైస్ సంగతి. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మైకిల్ జాక్సన్ అనమాట. ఇప్పుడే ఇంకా థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. థంబ్నెయిల్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ నిదానంగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మర్చిపోయా, వి హిట్ అవర్ 1000K అంటే ఏంటంటే ఏం జరిగిద్ది అని అంటే, మనకి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్న కొద్దీ ప్రతిరోజు మనకు అక్కడ వ్యూస్ చూపిస్తూ ఉంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇన్ ఛానల్ అని చెప్పేసి. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇన్ ఛానల్లో దగ్గర నాకు 1000 వ్యూస్ కంప్లీట్ అయిపోయినాయని చూపించింది అనమాట. అది ఇందాకే అయింది. నాకు రీసెంట్గా నా వీడియో నేనే చూసుకుంటాను, 1 view వచ్చింది, అది అంతా కామనే. అయితే ఏం జరిగింది, నేను థంబ్నెయిల్ కొద్దిగా ఎడిట్ చేసి పెట్టాను, 12 views వచ్చినాయి. దానికి ముందు ఇలాగా మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ కూడా పెట్టాను, దానికేమో 22 views వచ్చినాయి అనుకుంటా. ఇన్స్టెంట్గా అలా కొద్దిగా వచ్చేసరికి ఇంకా నాకు అనిపించింది పక్కా అయిపోతాయి అని చెప్పేసి. ఎందుకంటే గైస్ ఫస్ట్ వీడియో నుంచి దగ్గర ఇప్పుడు 86 వీడియోస్ పట్టింది నాకు దగ్గర 1000 views రావడానికి. ఇది నా మొత్తం ఛానల్ 86 వీడియోస్ కలిపితే నాకు 1000 views ఉన్నాయి అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అదొక్కటే 3 things ఉన్నాయి. మిడ్ ఎగ్జామ్ రాసి వచ్చాను, మైకిల్ జాక్సన్ గారిది బయోపిక్ వస్తుంది, అందరూ చూడండి. థర్డ్ వచ్చేసి ఈరోజు 1000 views మన ఛానల్లో కంప్లీట్ అయినాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్.